హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐడియాస్ ఎట్ హోమ్ పద్మ. లాస్ట్ మండే మేము అందరం కలిసి కంచి వెళ్ళామండి, ఫ్రెండ్స్ అందరూ కలిసి. సో కంచి అనగానే మనకి పట్టు చీరలు గుర్తొస్తాయి కదా. సరే పట్టు చీరల షాపింగ్ చేసినట్టు హస్బెండ్స్కి ఫోన్ చేద్దాం, అసలు వాళ్ళు ఏమంటారు అని చూద్దాం అనేసి వాళ్ళకి ఫోన్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే భవానీ చేసినప్పుడు మేము వీడియో కానీ ఏదైనా చేద్దాము, రికార్డ్ చేద్దామన్న ఆలోచన లేదు. నెక్స్ట్ వీడియో రికార్డ్ చేస్తే బాగుంటుంది కదా అని నెక్స్ట్ వాళ్ళందరివి కూడా చేసామన్నమాట. సో ఇప్పుడైతే అర్చన మాట్లాడుతుంది వాళ్ళ హస్బెండ్తో. సో ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, మా కన్వర్జేషన్ అనేది ఎలా అయింది ఏంటి అనేది చివరి వరకు వీడియోని మిస్ చేయకుండా చూడండి. లాస్ట్లో అయితే నాది కూడా ఉంది. ఓకే, మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అర్చనకి శారీ కావాలంట, కాకపోతే రేట్ కొంచెం హై రేంజ్లో తీసుకుంది. ఏమంటారు? హలో హలో, చెప్పండి. మేము చెప్పండి, టైం ఉండదు హాఫ్ అన్ అవర్ అవసరం అకేషన్ ఉంటే ఏమన్నా తీసుకుంటుంది. ఊరికే ఎందుకు చీరలు? హలో, ఊరికేనే ఎందుకు చీరలు? హలో, భవానీ మాట్లాడతాదంట. గో యూట్యూబ్ లో రికార్డ్ అవుతుంది, జాగ్రత్త మాట్లాడండి. హలో అన్నయ్య, అలా చెప్పొద్దా? అన్నయ్య చీర కొనుక్కుంటుందని. సో అయితే నేను అన్నాను మా అన్నయ్య కదా కొనుక్కున్నాం వద్దులే అని చెప్తుంటే చీర కావాలని కూర్చుంది. ఏసు బాబు తీసుకెళ్ళమంటాను. 20,000 20 అంటే క్యాష్ ఏదంటే పంపించేద్దామని అడుగుతుంది. 40 అన్నయ్య ఏమన్నా నువ్వు పంపిస్తారని తీసుకోమన్నాడు అన్నయ్య. నెక్స్ట్ సింధు నువ్వు. హలో, అదే సింధు చీర కొనుక్కుంటుందంటండి. అదే మేము షాప్కి వచ్చాము, అదే చీర కొనుక్కుంటుందంట. అదే 30 కావాలంటే, నేనంటే 10,000లో తీసుకుంటావా అంటే కాదు 30లోనే కావాలంటే. సరే ఫోన్ చేస్తాం ఆగని ఫోన్ చేసాం అనమాట. అది తగ్గదంటండి అసలు. మరి ఏం చెప్తారు? మేము లేదంటే 5లో తీసుకోలే, మేము అందరూ 5లో తీసుకున్నామండి. వద్దంటండి. నిప్పులు పెడుతుంది. అదే చీర కూడా 5,000లో చీర కట్టదంట కదండి, ఓన్లీ 30 అంట కదా. అది తగ్గదంటండి. అదే మరి మేము అందరూ తగ్గి కొనుక్కున్నామండి. 5లో వెనక్కి వచ్చేసిందండి మీ ఆవిడ. ఏమో సింధు ఇప్పుడైనా కొనుక్కుంటావు లేదా? అంగది డబ్బులు పంపిస్తే కొనుక్కుంటా. డబ్బులు లేవంట. డబ్బులు లేవని నువ్వు చెప్తావేంటి? హలో, షాపింగ్కి వెళ్ళారా? ఉన్నది స్పీకర్లో ఉంది ఫోన్. స్పీకర్ తీసి చెప్పు. షాపింగ్కి వెళ్ళారేంది? అవును, అదే ఇప్పుడు లంచ్ టైం కదా. ఉన్నారా? ఓకే, మరి ఎట్లా ఏం చేయాలి చెప్పు. ఏం సరేలే. అన్నయ్య మేము షాపింగ్కి వచ్చాము. పద్మక్క శారీ తీసుకుంటారంట, కాకపోతే 20+ ఉంది. అది వద్దంటే వినట్లేదు, అందుకే కాల్ చేసాం మీకు. 20,000+. ఏమంటారు? మా వైపు మాట్లాడమని ఏండి చెప్పండి. షాప్ లో ఉన్నాము. 20,000 అవునవును, ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ వస్తుంది అనమాట, కంచి పట్టు. ఏమంటారు, తీసుకోమంటారా? ఏం చెప్పరా? ఏం చెప్పకపోతే డబ్బులు ఎలా వస్తాయి నాకు? ఏంటండి, ఒక్క గుడి ఒకటి మూసింది, 2 గుళ్ళు దర్శనం అయింది. తీసుకోనా మరి? చేయరా? వర్త్ ఉంది, హ్యాండ్లూమ్ కదా. ఓకే, తీసుకుంటున్నాను అయితే. బాయ్.
యాక్చువల్లీ ఇంతమంది ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం అన్నది చాలా రేర్గా అవుతుంది. ఎందుకంటే అందరికీ కుదరాలి, అందరూ రావాలి, గ్యాదర్ అవ్వాలి. సో పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి ఆ టైంకి మేము రీచ్ అవ్వాలి అనుకుని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది. మేము ఫ్యామిలీస్తో మనం వెళ్తే గ్యాదర్ అవ్వగలము. ఇంతమంది ఫ్రెండ్స్తో వెళ్ళాలి అన్నప్పుడు అది కూడా నేను వచ్చి చెన్నై వచ్చి తక్కువ టైంలో వీళ్ళు ఇంత క్లోజ్ అవ్వడానికి వీళ్ళకున్న స్పోర్టివ్నెస్ అవనియండి, వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ నేచర్ అవనియండి, బాగా క్లోజ్ అయిపోయామన్నమాట. నాకు వీళ్ళు ఫ్రెండ్స్గా దొరకడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇదంతా కూడా వీడియో జస్ట్ ఫన్ మాత్రమే, ఇందులో ఏమీ లేదండి. ఎవరికి వాళ్ళకి ఫ్యామిలీలో ఏ విషయం వచ్చినా కూడా మనం అన్నీ ఆలోచిస్తాం, అన్ని వైపులా ఇప్పుడు అవసరమా అన్నది ఫస్ట్ ఆలోచిస్తాం. సో ఆ వేలోనే అడిగింది. జస్ట్ ఏంటంటే వీడియో ఫన్గా తీసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.